స్టార్టింగ్ నుంచి ఒక ఇష్యూ మీద ఒకరికి సపోర్ట్ చేస్తూ వచ్చారు సమంత గారు. సమంత నీకేం పోయే కాలం, అంత పెద్ద కుటుంబం వస్తే వదిలేసుకున్నావు, కాదనుకున్నావు. బట్ మధ్యలో 2027 విడిపోతారని వేణుస్వామి శవాలు వెళ్తూ ఉంటే కొంతమంది చిల్లర డబ్బులు మరమరాలు ఏరుకుంటారు. ఆ టైపు వేణుస్వామి. వాళ్ళు ఏదో హ్యాపీగా పెళ్లి చేసుకున్నాను, ఎంగేజ్మెంట్ అది కూడా కాదమ్మా. అసలు వాళ్ళు జాతకం అడిగారా? మీరు స్టార్టింగ్ నుంచి ఒక ఇష్యూ మీద ఒకరికి సపోర్ట్ చేస్తూ వచ్చారు సమంత గారు. స్టార్టింగ్ నుంచి తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ సమంత గారిని పొగుడుతూ నాగ చైతన్య గారిని తిడుతూ ఉన్నారు. ఇంకొక పెళ్లి చేసుకున్నారు, ఎవరైతే కారణం అయ్యారు విడాకులకి ఆవిడని పెళ్లి చేసుకున్నారు అన్నట్టు. ఇంకొకతను కూడా చాలా ఒక కామెంట్ వచ్చింది ఏంటంటే, చాలా 2 years వరకు నువ్వు సమంత గారిని ఫాలో అయ్యావు నాగ చైతన్య, చక్కగా ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ ఇప్పుడు ఫొటోస్ కూడా అలానే పెట్టుకున్నావు, బట్ ఇప్పుడు పెళ్ళైన తర్వాత తీసేసావు. అంటే 2 years నువ్వు ఏదో విక్టిమ్ కార్డ్ ప్లే చేసావు, ఒక సింపతి కార్డ్ ప్లే చేసావు అని కూడా ఒక కామెంట్ వైరల్ అవుతుంది. అది ఎంతవరకు నిజము? అసలు నిజంగా నాగ చైతన్య గారు ఇన్స్టాలో ఫాలో అవుతూనే ఉండే సమంత గారిని. ఈ మధ్య కాలంలో అన్ఫాలో చేస్తున్నారు. అంటే సమంత గారు స్టార్టింగ్ లోనే అన్ఫాలో చేస్తారు. బట్ ఇష్యూ మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు, బట్ స్టిల్ అందరూ అడుగుతుంటారు కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు? సమంత నాగ చైతన్య వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత చాలా సంవత్సరాలు ప్రేమించుకుని మధ్యలో 2 సార్లు బ్రేకప్ చెప్పుకుని మళ్ళీ ప్రేమించుకుని పెళ్లి చేసుకుని పెళ్ళి అయిన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. ఏమైందో తెలియదు. వాళ్ళ మధ్యలో ఆమె వల్ల 3వ వ్యక్తి వచ్చారా, ఆయన వల్ల 3వ వ్యక్తి వచ్చారో తెలియదు. మరి ఏమైనా ఫ్యామిలీ పాలిటిక్స్ జరిగాయో తెలియదు. వాళ్ళిద్దరు విడిపోయారు. అయితే విడిపోవడానికి కారణాలు కూడా అప్పట్లో మాట్లాడుతున్నాం. ఒకళ్ళు ఇంట్రావర్టు, ఒకళ్ళు ఎక్స్ట్రావర్టు అయితే కొంచెం ఇబ్బందులు వస్తాయి. సమంత అది ఒక గలగల పారే సరేరు లాంటి మనస్తత్వం అయితే, నాగ చైతన్య ఒక చిన్న కొలనులాగా ఉండే వ్యక్తి. దానిలోకి ఎవరన్నా వచ్చి ఒక రాయి వేశారు అంటే కూడా ఒప్పుకొని మనస్తత్వం ఉన్న నాగ చైతన్య. మరి ఇక్కడ కాస్త తేడా ఉంది. ఇలా ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళ విషయానికి అలాగే బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ వేరు, ఇతని బ్యాక్గ్రౌండ్ వేరు. తను ఎప్పుడు కూడా కళలో కూడా సినిమాల్లోకి రాకముందు కానీ సినిమాల్లోకి వచ్చిన మొదట్లో కానీ ఇంత పై స్థాయి కుటుంబం గురించి, పై స్థాయి అంటే మీన్స్ డబ్బు ఫేము ఉన్న కుటుంబం గురించి ఆమెకు అసలు అందుబాటులో లేని కుటుంబం. అది ఒక కారణం కావచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ వాళ్ళిద్దరికీ సరిపడలేదు, వాళ్ళు విడాకులు తీసుకున్నారు. ఆ సందర్భంగా కొంతమంది సమంతాన్ని అన్నారు, కొంతమంది సమంతాన్ని వెనకేసుకొచ్చారు. సమంత నీకేం పోయే కాలం, అంత పెద్ద కుటుంబం వస్తే వదిలేసుకున్నావు, కాదనుకున్నావు, ఏం కొంచెం ఓర్చుకోలేకపోయావు. అది నువ్వు పెళ్లి తర్వాత అసలు నిన్ను పెళ్లికి ముందే చెప్పుకుండాల్సింది నాగ చైతన్య, నువ్వు యాక్షన్ చేయదు, సినిమాల్లోకి ఉండరు అని చెప్పి మాట్లాడుకుని ఉండాల్సింది. పాపం నాగ చైతన్య అని మాట్లాడారు ప్రతి ఒక్కళ్ళు. సరే కదా, అయిపోయిన తర్వాత విడాకులు అయిపోయినాయి. సరే, నాలాంటి వాళ్ళు ఏదో మహిళా పక్షపాతిగా ఏదో నోరు చేసుకున్నాము. ఏది ఏమైనప్పటికీ ఆమె కూడా కోర్టుకు వెళ్ళింది, నా గురించి చాలా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు, నియంత్రించండి అని అయిపోయింది. అయితే అప్పుడే వినిపించిన మాట ఏంటంటే, నాగ చైతన్య జీవితంలో ఇంకొకరెవరో ఉన్నారు, అందుకే గొడవలు వచ్చాయి అని అన్నారు. రివీల్ కూడా అయ్యింది. అలాగే సమంత జీవితంలో కూడా ఎవరో ఉన్నారు, ఎవరో ఉన్నారు అనేది వచ్చింది. దానికి తగ్గట్లు అగ్నికార్జ్యం పోసినట్లు సమంత రిలీజ్ చేసిన కొన్ని ఫోటోలు కూడా దానికి గొడవలు వచ్చాక రిలీజ్ చేసిందా, ఈ ఫోటో వల్లే గొడవలు వచ్చాయా అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు.
ప్రపంచానికి తెలియదు. ఏది ఏమైనానండి, వ్యక్తులకి వాళ్ళకే తెలుస్తుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరికే తెలుస్తుంది తప్పితే అత్తమామలకో వాళ్ళకో తెలిసే అవకాశం కూడా లేదే మాట అన్నమాట. సరే ఏది ఏమైనా అది ఆ పెళ్లి రద్దు అయింది, చట్ట ప్రకారం వాళ్ళు రద్దు చేసుకున్నారు కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుకోకర్లా. ఇప్పుడు మళ్ళీ నాగ చైతన్య అప్పుడు ఏ పేరైతే వచ్చిందో ఆవిడనే పెళ్లి చేసుకుంటున్నాడు. ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయ్యేసరికి అదే అతను ఆమెను కాకుండా ఇంకెవరినన్నా పెళ్లి చేసుకుని ఉన్నట్లయితే కనుక నాగ చైతన్య ఒక రకంగా ఇంత బ్యాడ్ అయి ఉండేవాడు, అంటే ఇంత ట్రోల్ చేసేవాడు కాదు. పైగా ఇంకా ఒకవేళ సమంతని ఎందుకు అన్ఫాలో చేయలేదు ఆ రోజు, ఇప్పుడు ఎందుకు అన్ఫాలో చేశాడు అనేది ఇప్పుడు అందరికి $1 మిలియన్ క్వశ్చన్. అంటే ఒకవేళ నాగ చైతన్య ఏమైనా సరే ఇంకా ఆమె మీద ఏమన్నా ఆశ పెట్టుకున్నాడా, అందుకే అన్ఫాలో చేయలేదా అనే ఒక అనుమానం కూడా వస్తుంది. ఏంటి అంటే సరే నా రిలేషన్స్ ఎలా ఉన్నా ఉండని, వాటిని నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటా ఉంటే మనం హ్యాపీగా ఉంటారు కదా అని మాట్లాడే మగవాళ్ళు ఉన్నారు, అలా మాట్లాడే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఉద్దేశమైనా అంటే అతను ఇండైరెక్ట్ గా ఇచ్చిన ఇండికేషన్ కూడా కావచ్చు. ఇంకా నా జీవితంలో నా మనసులో నీకు స్థానం ఉంది, ఎంతమంది ఉన్నా నీకు కూడా స్థానం ఉంది అనే ఒక ఉద్దేశాన్ని చెప్పకుండా చెప్పాడా అనేది కూడా సరే ఏది ఏమైనా పెళ్లి దాకా వచ్చేసాడు నాగ చైతన్య. శోభితాను పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ విషయంలో ఎవరికి అభ్యంతరం ఉండక్కర్లా, ఎందుకంటే లీగల్ గా విడాకులు అయినాయి కాబట్టి పెళ్లి చేసుకుంటున్నాడు. బట్ మధ్యలో 2027 విడిపోతారని ఏది ఏమైనా అత్యంత బాధాకరమైనది, విషాదకరమైన మాట ఏదన్నా ఉంది అంటే వేణుస్వామి. వేణుస్వామి శవాలు వెళ్తూ ఉంటే కొంతమంది చిల్లర డబ్బులు మరమరాలు ఏరుకుంటారు, ఆ టైపు వేణుస్వామి. ఏంటంటే తనకి మార్కెట్ కావాలి, ఎప్పటికప్పుడు ఒక మార్కెట్ని సృష్టించుకుంటాడు. ఆ మార్కెట్ని సృష్టించుకుంటానికి ప్రతి క్షణం అతను ఏం జరుగుతుంది ఆ సమాజంలో అని ఎదురు చూస్తూ ఉంటాడు. పాజిటివ్ గా అయినా నెగిటివ్ గా వైరల్ అవ్వాల్సిందే. ఇంతవరకు పాజిటివ్ గా అయితే వైరల్ అవ్వాలి. ప్రతిసారి అతను స్వార్థం కోసమే వైరల్ అయ్యాడు, స్వార్థం కోసమే మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడినా తన మార్కెట్ కోసమే, తను ఒక జ్యోతిష్కుడిని సక్సెస్ఫుల్ అంటే తను చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది అనే ఒక జ్యోతిష్కుడి రూపంలోనే బయటికి రావాలని చూశాడు ప్రతిసారి. పైగా ఈ మధ్యకాలంలో మొదట్లో ఎలా చెప్పాడో తెలియదు కానీ ఇప్పుడు మటుకు అన్ని బెడ్స్కొచ్చి రాజకీయ విషయంలో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు. ప్రభాస్ ఏమన్నాడు, ఇంకా అయిపోయింది అన్నాడు, కెరీర్ క్లోజ్ అయిపోయింది, కెరీర్ క్లోజ్ అన్నాడు. ఇంకెందుకంటే ఏముంది ఎదగటానికి అన్నాడు. ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు ప్రభాస్. పైగా గమ్మత్తు ఏంటంటే వేణుస్వామి ఒక పెద్ద డొల్లా అని చెప్పడానికి ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ ఒక రాసేది చెప్పాడు. మళ్ళీ ఇంకొక వారం 10 రోజుల తర్వాత ఇంకొక ఇంటర్వ్యూలో ఇంకొక రాశి పేరు చెప్పాడు. అసలు ఒక సెలబ్రిటీ జ్యోతిష్యం నువ్వు చెప్పాలి అనుకున్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా చెప్పాలి. ఇది ఎలా పొరపాటు వస్తుంది? పైగా ఫోన్ చూసుకుంటూ రాసులే తప్పు. నువ్వు మొత్తం వాడేదేమో టెక్నాలజీ, నువ్వు చెప్పేదేమో జ్యోతిష్యం. ఏమన్నా అసలు పొంత ఉందా? శోభిత గారు వెయ్యాలి. శోభిత ఒకటే కాదు, అందరూ వెయ్యాలి. 5 వెయ్యాలి ఆ ఫ్యామిలీ నుంచి. మా ఫ్యామిలీ పరువు తీస్తావా నువ్వు అని చెప్పి వాళ్ళందరూ వెయ్యాలి. వేస్తే కానీ బుద్ధి రాదు. నేను పైగా సినిమా డిజిటల్ జర్నలిస్టులు అందరూ కలిసి మహిళా కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇలా రకరకాల వ్యక్తులు కంప్లైంట్లు చేస్తే కానీ వేణుస్వామి నోరు మూతపడదు. ఎందుకంటే జ్యోతిష్యం చెప్పటం అనేది అతని వ్యాపారం, నేను కాదనట్లా. అది అతని వృత్తి ప్రవృత్తి, అతని జీవనాధారం. నువ్వు అలా బతుకు, కానీ నీకు అలా అది తీసుకునే స్వేచ్ఛ నీకుంది. కానీ నీకు ఏ స్వేచ్ఛ లేదు అంటే రెండో వాళ్ళ వ్యక్తిగత గోప్యతలోకి వెళ్ళి తొంగి చూసే హక్కు నీకు లేదు చట్టపరంగా. అందుకు శిక్ష వేణుస్వామి. ఇప్పుడు వాళ్ళు ఏదో హ్యాపీగా పెళ్లి చేసుకున్నాను ఎంగేజ్మెంట్ అది కూడా కాదమ్మా. అసలు వాళ్ళు జాతకం అడిగారా? అడగండి నువ్వు చెప్పా. అందుకే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకి నువ్వు విఘాతం కలిగించావు. ఒక పర్సనల్ డొమైన్ లోకి వెళ్ళకూడదు. నేను ఇంకా చెప్తాను ఇంకొక మాట.
భార్యాభర్తలకు కూడా పర్సనల్ డొమైన్స్లోకి వెళ్ళే హక్కు లేదు. ఒక భార్యకి ఇష్టం లేకుండా ఆమె ఏదైనా ఫోన్కి లాక్ పెట్టుకుంటే ఆ లాక్ తీయమని అడిగే హక్కు భర్తకు లేదు బలవంతంగా. అలాగే భార్య కూడా భర్త ఫోన్ గురించి అడిగే, అంటే ఒక స్పేస్ ఉంటుంది ప్రతి మనిషికి, ఒక వ్యక్తిగత స్వేచ్ఛ అంటారు దీన్ని. వాళ్ళిద్దరికి ఇష్టమైంది అనుకో, నా ఫోన్ నువ్వు చూడు, నీ ఫోన్ నేను చూస్తాను వాళ్ళిద్దరికి ఇష్టమైతే పర్వాలా, కానీ దాని గురించి హింసించుకోరు. అలాగే ఎవరైనా వేణుస్వామి దగ్గరికి వెళ్ళి జాతకం చెప్పొచ్చు, అడగొచ్చు, ఆయన చెప్పొచ్చు. లేదు అనుకుంటే ఆయనే వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ జాతకం చెప్తానండి ఆయన అడగొచ్చు, వాళ్ళకి ఇష్టమైతే చెప్పొచ్చు. కానీ నువ్వెవడైనా అసలు ర్యాండమ్ గా నువ్వు జ్యోతిష్యం చెప్తానంటాను, వీడియోలో వేసేస్తావు, అందరికి తెలిసేలా చేస్తావు. పోనీ పాజిటివ్ గా చెప్పాము, సరే నా చైతన్యంగా అప్పుడు జరిగింది, ఏదో జరిగింది, ఇప్పుడు రాసులు బాగున్నాయను, లేకపోతే ఒక పాజిటివ్ మాట అయినా చెప్పే అర్హత నీకు ఎవరు ఇచ్చారు? నువ్వేమన్నా రాజ్యాంగం ప్రకారం రాజ్యానికి జ్యోతిష్యం ఏది ఏమైనప్పటికీ వేణుస్వామి తనకున్న పరిధులు పరిమితులు దాటి రెండో వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛలోకి వెళుతున్న దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాల్సిందే. అతను చట్ట ప్రకారం శిక్షార్హుడు అని కూడా చెప్పదలుచుకున్నాను నేను. ఇంకొకటి ఏంటి అంటే, తను రాజకీయాల్లో గురించి సెలబ్రిటీల గురించి ఇంక నేను చెప్పను అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు చెప్పాడు. అయితే మంచు మనోజ్ ఫోన్ చేసి అడిగాడంట మా అధ్యక్షుడు హోదాలో. నేను అప్పుడు చెప్పాను కాబట్టి దాన్ని కొనసాగింపుగా చెప్పాను తప్పితే వేరే ఏమీ లేదు అని చెప్పి ఏదో చెప్పేశాడు. నేను అతను సమర్థించుకున్నాడు. కానీ పైగా ఈ జ్యోతిష్యం చెప్పిన తర్వాత ఇప్పుడు మలేషియాలోనూ సింగపూర్లోనూ ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే ఒక రకంగా ఒక క్రూర మనస్తత్వం కూడా ఉంది. తను అడగకుండానే చెప్పడం ఒక తప్పు అయితే, నెగిటివ్ చెప్పడం రెండో తప్పు అయితే, అసలు వీళ్ళు ఎంత బాధపడతారో చూడాలి. వీళ్ళు ఎలా గిలగిలా కొట్టుకుంటారు. లేదు అంటే తన దగ్గరికే పూజలు చేయించుకుంటానికి వస్తారు. అంటే ఇలా చెప్తే భయపడిపోతారు కదా. శోభితా ఫ్యామిలీ అయినా భయపడవచ్చు, నాగ చైతన్య ఫ్యామిలీ అయినా భయపడవచ్చు, ఏ 10 లక్షలు 20 లక్షలు సెలబ్రిటీ పేరుతోటి గుంజొచ్చు అని కూడా ఈ జ్యోతిష్యం చెప్పుకుండొచ్చు. ఏ రకంగా చెప్పినా సరే ఇది పద్ధతి కాదు. ఖచ్చితంగా ఇది వ్యక్తిగత దూషణే అని చెప్పారు. ఒక రకంగా దోషమే, ఇంకొక రకంగా కూడా అసలు వ్యక్తిగత స్వేచ్ఛని ఇతను ఆ ప్రైవసీలోకి వెళ్ళిపోవటాన్ని నేను పదే చెప్తున్నా. ఎవరి వ్యక్తిగత జీవితంలోకి తొంగు చూసే హక్కు లేదు. చూద్దాం మరి ఏమవుతుంది ఏంటంటే వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.